హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు మౌలి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌలి స్టడీ సర్కిల్. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఫ్రాక్షన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, భిన్నాలు, వాటి రకాల గురించి మనం తెలుసుకున్నాం. సో మనం ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే కొన్ని భిన్నాలని కలపడం, భిన్నాల్లో తీసివేయడం, భిన్నాలతో గుణకారం చేయడం, భిన్నాలతో భాగాహారం చేయడం, వీటి గురించి మనం తెలుసుకుంటాం. అంటే భిన్నాలతో ఎడిషన్, భిన్నాలతో సబ్ట్రాక్షన్, భిన్నాలతో మల్టిప్లికేషన్, భిన్నాలతో డివిజన్, ఇవి ఏ విధంగా చేయాలనేది మనం ఈ రోజు వీడియోలో మనం తెలుసు. సో మనం ఏవైనా రెండు భిన్నాలని కలపడం ఎలా, ఏవైనా రెండు భిన్నాలని తీసివేయడం ఎలా, ఏవైనా రెండు భిన్నాలని గుణకారం చేయడం ఎలా, ఏవైనా రెండు భిన్నాలని భాగాహారం చేయడం ఎలా, మనం ఈ రోజు వీడియోలో మనం చూసుకుంటాం. ఓకేనా? సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే 2/5 నేను అన్ని కూడా ఈ రెండు సంఖ్యలను తీసుకున్నాను, ఎందుకంటే మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఈ రెండు సంఖ్యలను తీసుకున్నాను. సో వీటి గురించి మనం తెలుసుకున్నాం. సో ఫస్ట్ మనం చూసినట్లయితే రెండు భిన్నాలను కలపడం, ఎడిషన్ చేయడం. రిటర్న్ ఎగ్జామ్లో అయితే మనం ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ ఈ రెండు మనం తీసుకొని కసా కడతాం. వచ్చిన ఆన్సర్లు మన 5 మూల అంతా 15. కసా కట్టినట్లయితే 515 చూస్తాం. 5 మూల 15 కనుక ఆ 3ని 2తో గుణించినట్లయితే 3 6 6 వేస్తాం, మధ్యలో ప్లస్ కనుక ప్లస్ వేస్తాం. అలాగే 3 5 15, 5 1 5, 5 వేస్తాం, 6 5 11/15 ఈ విధంగా చేస్తాం. సో అంత కాకుండా ఈ విధంగా కాకుండా చూడగా మనం ఏ విధంగా చేయాలి అనేది మనం చూద్దాం. సో ముందుగా మనం ఈ రెండింటిని కూడా మల్టిప్లికేషన్ చేస్తాం. 3 6, 5 1 5, మధ్యలో ప్లస్ ఉంది కనుక మనం ఎడిషన్ చేస్తున్నాం కనుక ప్లస్ పెట్టుకుంటాం. ఈ రెండింటిని గుణించుకుంటాం. 5 మూల 15 సింపుల్, అంతే. 6 5 11/15 అంతే, చాలా సింపుల్. ఏవైనా రెండు భిన్నాలు వచ్చి ఎడిషన్ చేయాలంటే ఈ విధంగా చేసుకోవడం. ఫస్ట్ ఈ రెండింటిని గుణకారం చేస్తాం, దీన్ని మనం ఎడిషన్ చేయాలి కనుక కలుపుతాం. ఈ రెండింటిని గుణకారం చేస్తాం. సో సింపుల్ ట్రిక్. 5 మూల 15, 3 6, 5 1 5, 6కి 5 కలిపితే 11/15 అంతే. అదేవిధంగా మల్టిప్లికేషన్ ముందుగా ఈ రెండింటిని గుణకారం చేస్తారు. 3 6, మైనస్ ఉంది కనుక మైనస్ వేస్తాం. 5 1 5 ఈ రెండింటిని కూడా మల్టిప్లికేషన్ చేస్తారు. 5 మూల 15, 6లో 5 తీస్తే 1/15 అంతే, చాలా సింపుల్. సో అదేవిధంగా ఏవైనా రెండు భిన్నాల్ని ఏ విధంగా గుణకారం చేయాలో చూద్దాం. ప్లస్ మైనస్ అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ మల్టిప్లికేషన్ కనుక ఈ రెండింటిని గుణిస్తారు, అంతే. 2 1 2, 5 మూల 15. సో ఆన్సర్ 2/15 అర్థమవుతుందా? ఇక్కడ నెక్స్ట్ భాగాహారం ఏ విధంగా చేయాలో చూడండి. ఇది చాలా చిన్న బుర్ర పెట్టాల్సిన విషయమే. ముందుగా ఈ రెండింటిని గుణించి మనం ఇక్కడ లవంగా తీసుకుంటాం. 2 మూల 6 అనేది లవంగా తీసుకుంటాం. అలాగే ఈ రెండింటిని గుణకారం చేసి దాన్ని మనం లవంగా తీసుకుంటాం. 5 1 5, 6/5. సో ఈ విధంగా ఏవైనా రెండు సంఖ్యలను ఉపయోగించి, అదే ఏవైనా రెండు భిన్నాలను ఉపయోగించి కూడిక ఏ విధంగా చేయాలి, తీసివేత ఏ విధంగా చేయాలి, గుణకారం ఏ విధంగా చేయాలి, భాగాహారం ఏ విధంగా చేయాలనేది ఈ యొక్క ట్రిక్స్ ఉపయోగించినట్లయితే మీరు చాలా సింపుల్గా చేయగలుగుతారు. అర్థమైంది ఫ్రెండ్స్? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా రెండు భిన్నాలను ఇచ్చి అందులో ఏది పెద్దది ఏది చిన్నది అని అడగడం జరుగుతుంది. సో ఇలా మీకు రెండు భిన్నాలు తీసుకున్నట్లయితే ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే చూడగానే ఎవరు చెప్పలేరు. సో మనం చెప్పాలంటే ముందుగా వీటి యొక్క హారాలను సమానం చేసుకోవాలి. హారాలను ఇక్కడ 4 ఉంది, 6 ఉంది. సో ఇలా కాకుండా ఈ రెండు కూడా సమానంగా ఉండాలంటే సమానంగా చేసినట్లయితే ఏది పెద్దదో ఏది చిన్నదో అది చెప్పడం అనేది మనకు చాలా సింపుల్ అవుతుంది. సో ఈ రెండు యొక్క హారాలు సమానం అవ్వాలంటే ముందుగా 3/4 ఈ యొక్క భిన్నాన్ని ఈ రెండు దాని యొక్క హారంతో గుణించాలి, గుణకారం చేయాలి. సో లవాన్ని హారాన్ని కూడా గుణించాలి. ఓకే, అలాగే ఈ 4తో ఈ భిన్నాన్ని లవాన్ని హారాన్ని గుణించాలి. సో ఇలా చేసుకున్నట్లయితే 3 6 18, 4 6 24. అలాగే
7 నాలుగుల 28, 6 నాలుగుల 24. ఓకే, ఇక్కడ 2 యొక్క హారాలను మనం సమానం చేసుకున్నాం. సో 18, 28 ఈ రెండిట్లో పెద్దది ఏదంటే ఆబ్వియస్లీ 28/24 అనేది పెద్దది అంటారు. సో 28/24 పెద్దదంటే ఆబ్వియస్లీ 7/6 అనేది పెద్దది. ఈ విధంగా చెప్తారన్నమాట. సో ఏవైనా 2 భిన్నాలను ఇచ్చి అది అందులో ఏది పెద్దది అని చెప్పాలంటే ముందుగా వాటి యొక్క హారాలను సమానంగా చేసుకోవాలి. హారాలను సమానంగా చేసుకుంటే రెండో దాని యొక్క హారంతో మొదటి దాని యొక్క లవాన్ని హారాన్ని గుణించాలి. అలాగే మొదటి యొక్క హారంతో రెండో దాని యొక్క లవాన్ని హారాన్ని గుణించినట్లయితే ఆ 2 భిన్నాల యొక్క హారాలు అనేది సమానంగా అవుతాయి. సో ఆబ్వియస్లీ లవాన్లో తేడా మనకి ఈజీగా కనిపిస్తుంది. ఆ రెండిట్లో ఏది పెద్దదైతే అదే పెద్దదంటారు. సో ఈ విధంగా మనం 2 భిన్నాలను ఇచ్చి ఏది పెద్దదో ఏది చిన్నదో ఈజీగా చేయగలుగుతాం. సో అదండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏవైనా భిన్నాలు తీసుకున్నట్లయితే వాటితో ఎడిషన్స్ ఏ విధంగా చేయాలి, సబ్ట్రాక్షన్స్ ఏ విధంగా చేయాలి, మల్టిప్లికేషన్స్ ఏ విధంగా చేయాలి, డివిజన్స్ ఏ విధంగా చేయాలి, లేదా ఏవైనా 2 భిన్నాలు ఇచ్చి వాటిలో ఏది పెద్దదో అనేది, ఏది పెద్దది ఏది చిన్నది అనేది ఏ విధంగా ఈజీగా చేయాలనేది కొన్ని ట్రిక్స్ ఉపయోగించి మనం ఈజీగా నేర్చుకున్నాం. సో ఇదండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో మనకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మిగిలిన వరకు కూడా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాగే మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో మరింత మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉన్నాం. జై హింద్.